సో గైస్ ఇప్పుడు మా పాపతో వీడియో చేయడం ఎంత కష్టమో మీకు చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 45 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ పొద్దున్న జిమ్కి వెళ్ళిపోయాం. నేను స్వరూప్లో కొంచెం లైట్గా వర్కౌట్ చేసి వచ్చేసాం అనమాట. సో ఇవాళ అయితే 2 వీడియోలు కంప్లీట్ చేయాలి గైస్. సో ఒకటైతే మా పాప ఛానల్లోది, ఇంకోటైతే నా ఛానల్లోకి. సో 2 వీడియోస్ కంప్లీట్ చేయాలి. నా వీడియోకి అయితే కొన్ని ప్రాపర్టీస్ కావాలన్నమాట, అవి తెచ్చుకోవాలి మనం వెళ్ళి. అండ్ మా పాప ఛానల్ వీడియోస్ అయితే నిన్న కొంచెం షూట్ చేసాం. పాప పడుకుంది కాబట్టి ఇంకా కంటిన్యూ చేయలేకపోయా. బట్ ఇవాళ అయితే మళ్ళీ షూట్ చేస్తా. ఇవాళ కంప్లీట్ చేద్దాం ఎలాగో ఆ వీడియో. ఇవాళ ఈవినింగ్ కల్లా 2 వీడియోలు అప్లోడ్ చేయాలి, అది టార్గెట్ మంది. సో ప్రజెంట్ అయితే కరెంటు పోయిందనమాట. పొద్దున నేను జిమ్కి వెళ్ళేటప్పుడు పోయింది కరెంటు, ఇప్పటిదాకా రాలేదు కరెంటు. సో చూద్దాం ఎన్నింటికి వచ్చిద్దో ఏంటో. అప్పట్లో కరెంట్ వచ్చేలోపు రెడీ అయిపోయి నేనైతే రెడీగా ఉంటా. ఎందుకంటే కరెంట్ రాగానే వాళ్ళైతే రెస్ట్ లేదు, అలా కూర్చోనే టైం కూడా లేదు మనకి. ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, వాళ్ళైతే చాలా స్పీడ్గా ఉండాలి. ఓకే, సో కమాన్ లెట్స్ డూ ఇట్. సో గైస్ ఒక ప్రాపర్టీ కోసం వచ్చాం అనమాట, ఇటు గోల్కొండ సైడ్. గోల్కొండ నా ఫేవరెట్ ప్లేస్ బ్రో. మీ ఫేవరెట్ ప్లేస్? నాకు యాక్చువల్లీ ఫేవరెట్ ప్లేస్ గైస్. ఓకే, ప్లేట్ కాదు, సారీ ప్లేస్. సో మా నోటి చూడలేదన్న, ఆల్రెడీ చూసా గోల్కొండ. సో ఒకరోజు తీసుకొస్తాం మనోడిని సరదాగా. ఏ బ్రో తీసుకొచ్చావు బ్రో? ఇలా కాదు బ్రో, లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళే టైం లేదు గైస్. అది ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలి మనం, అది తీసుకొని ఇంకా షూట్ స్టార్ట్ చేయాలి వల్ల. అదేంటంటే ప్లేట్లు అవన్నీ పెడతారు కదా, ఏమంటారు బ్రో దాన్ని తెలుగులో? స్టాండ్. ప్లేట్లు పెట్టే స్టాండ్. సో అది మా ఇంట్లో ఒకటి ఉంది, అది పాతది అయిపోయింది, కొత్త తీసుకోవడానికి వచ్చాం. దాంట్లో వీడియో ఉందన్నమాట. సో చూద్దాం దొరికిద్దో లేదో. సో గైస్ స్వరూప్ బ్రో వచ్చేసాడు ఇంటి దగ్గరికి కొంచెం షూట్ చేయాలని. అండ్ షూట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను టీ చేయాలన్నమాట. చూపి బ్రో, మొత్తం వేసుకొని పెట్టా. సో టీ చేయడం నాకేం కొత్త కాదు, ఎందుకంటే ఆమె టీ మాస్టర్. చెప్పలేదా బ్రో? చెప్పలేదు. యాక్చువల్గా టీ ఎవరన్నా ఎలా పెడతారంటే మొత్తం ఫస్ట్ అన్ని ఒక్కొక్కటి ప్రాసెసింగ్ ఉంటుంది బ్రో, దానికి ప్రాసెస్ ఉంటుంది. కానీ మనోడు మొత్తం ఒకసారి ఏం చేస్తాం, ఎందుకంటే వీడియో మనకు తొందరగా కావాలి కాబట్టి. ఆగండి, వాటర్ కూడా బ్రో. వాటర్ స్టవ్ ఆన్ చేయలేదు ఇంకా, స్టవ్ ఆన్ చేయలేదు. బట్ ఇప్పుడు వాటర్ పోస్తున్నా. ఏమీ ఆన్ చేయకుండా అన్ని పెట్టేసి టీ అంటున్నాడు. దాంట్లో ఏంటంటే వీడియో కోసం ఫన్నీ వీడియో ఒకటి షూట్ చేస్తున్నాం. ఇందాక మనోడు రాకముందు మా పాపది ఒక వీడియో అయితే స్టార్ట్ చేసా. నాకు ఇవాళ జిమ్ చేసేటప్పుడు మెడ పట్టేసింది బ్రో. మా పాప ఒక సీన్ చెప్తుంటే ఇంకోటి చేస్తుంది. ఇట్లా స్ట్రైట్ గా రమ్మంటే అటు వెళ్ళిపోతుంది, ఏడుతుంది. ఆ క్లిప్ అక్కడ వేస్తా, అక్కడ చిన్న బిట్ చూపి అసలు షూట్ చేసేటప్పుడు ఎంత టార్చర్ అనిపించానంటే మామూలు టార్చర్ కాదు అసలు. అరవడమే బ్రో, నేను ఇట్రా 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 అంటే అటు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నా వీడియో కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా మా పాప వీడియో అయితే ఆపేసాను అనమాట. ఇప్పుడు ఈ వీడియో షూట్ అయిపోగానే ఇంకా ఆ వీడియో కూడా షూట్ స్టార్ట్ చేస్తా. 2 వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా. టైం ఆల్రెడీ 3:30 అయిపోతుంది. ఫస్ట్ నాదన్నా చేసుకుంటా ఫస్ట్. ఏ బ్రో? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. యా గైస్, బ్రో ఎంతవరకు అయింది షూట్? ఒక క్యారెక్టర్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. చాలా కష్టపడ్డాం. కిచెన్ మొత్తం రోత వేసాం గైస్. మా అమ్మ చూస్తే కనుక ఇద్దరిని కొట్టిద్ది బ్రో. ఓకేనా, రెడీ అను చేసింది అంతా. సో ఈ లుంగి ఒకటి వేసుకున్నానా, లుంగి ఏంటప్ప గాలి వేస్తుందని చూస్తే ఓకే గాలి పడుతుందని చూస్తే లుంగికి లుంగి మ్యాన్ బ్రో. ఇప్పుడు ఏంటి క్యారెక్టర్? చూడు బ్రో, లుంగి మ్యాన్ బో దొంగలా ఉన్నావు బ్రో. బో కాదు బ్రో, ఇప్పుడు ఏంటి క్యారెక్టర్? నెక్స్ట్ క్యారెక్టర్ కింద ఏం లేదనుకోమండి, షార్ట్ ఉంది. సరే ఏంటి నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? నెక్స్ట్ క్యారెక్టర్ ఇది ఫాదర్ రోలా. లుంగి మారుద్దాం బ్రో. ఎన్ని లుంగీలు ఉన్నాయి బ్రో అలాంటి? 2 ఉన్నాయి. ఒకటి చింపేసావు నువ్వు. నేను ఎక్కడ చింపా? మనోడి సైజ్ సరిపోలేదు, మనోడి XXL. యాక్చువల్గా నాకు కొత్త లుంగి ఉంది ఇంట్లో. నువ్వు తెచ్చుకున్నావా లుంగి? లుంగి తెచ్చుకున్నా. ఏ కలర్ బ్రో? సేమ్ అదే కలర్. బ్లూయేనా? బ్లూ. ఓకే. ఏంటి బ్రో ఎప్పుడు వీడియో పోస్ట్ ఈ రోజా? ఈ రోజు చేయాలి బ్రో, సాటర్డే. మరి టైం అయిపోతుంది, మరి ఏంటి పరిస్థితి? స్పీడ్ అప్ చేస్తున్నా ఫాస్ట్ గా. వీడియో అయితే పడిద్ది గైస్, రెడీగా ఉండండి. ఓకేనా? ఓకే, వెళ్ళిపోదాం షూట్ లోకి. సో గైస్ ఇప్పుడు మా పాపతో వీడియో చేయడం ఎంత కష్టమో మీకు చూపిస్తాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడు సీన్ ఏంటంటే ఇట్రా బ్రో, తీసుకురా. ఈ డోర్ నుంచి పాప ఎంట్రీ ఇవ్వాలన్నమాట, స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఇచ్చుకుంటూ రావాలి. ఇప్పుడు మా పాప ఎలా వచ్చిందో చూడండి. సుమ్మి రెడీ.
రోలింగ్ గైస్ ఎలా వస్తుందో యాక్షన్ అస్సు అస్సు ఇధర్ ఆజా 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 అస్సు అస్సు ఆజా 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 అస్సు ఆనా ఇది నా పరిస్థితి సో వాళ్ళ అమ్మ వెనకాల దాక్కుంది అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళ అమ్మని చూస్తుంది, నా దగ్గర రావట్లేదు. ఇప్పుడు వస్తుంది మళ్ళీ. తలుపు ఒకసారి మళ్ళీ రెడీ రెడీ రోలింగ్. రెడీ బ్రో. రోలింగ్ ఓకే ఇంకొకసారి చూద్దాం గైస్ పాప ఎలా వచ్చిద్దో. రోలింగ్ పాపని కూడా భయపెడుతుంది. యాక్షన్ యాక్షన్ అస్సు 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 ఆనా 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 అస్సు ఆనా ఫాస్ట్ ఫాస్ట్ అస్సు అస్సు లైట్ అస్సు అస్సు చూపి బ్రో పాపని చూపి సరే అసలు ఏంటి పరిస్థితి. ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతుంది పాప. సో గైస్ ఇలా ఉంటుంది అనమాట. చూసారు కదా ఇప్పుడు ఇది సేమ్ షాట్ మధ్యాహ్నం తీస్తున్నా 10 సార్లు తీసుకుంటా. ఒక్క 2 అడుగులు వేసినా నాకు షార్ట్ వచ్చేసిద్ది. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది ఇలా ఇట్లా వస్తే అస్సు నీకు నా గొడవ అయిపోయింది వెళ్ళిపో జా అస్సు. మళ్ళీ ఇంకోసారి చూద్దాం వచ్చిందో రాదు చూద్దాం. ఓకే ఆ. థర్డ్ టైం. ప్రసాద్ బ్రో నేను చూసి ఆగిపోతుంది కానీ నువ్వు తలగా అటు తిప్పు మామూలుగా అటు చూస్తా ఉండు. నువ్వు చూడాలని ఇటు వచ్చిద్దామా ఒకసారి అట్లా ట్రై చేద్దాం. రోలింగ్ సుమి రోలింగ్ యాక్షన్ అస్సు 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 బ్రో చూడు ఎటెల్ చూడు నేను అది అది పరిస్థితి బాబు. మధ్యాహ్నం అయితే ఈ లైట్ వేసుకుని తల బాదుకోవాలనిపించింది, అంత కోపం వచ్చింది గైస్. బట్ మనం ఏం చేయాలని చిన్న పిల్లలు కాబట్టి ఎలాగో ఇప్పుడు చాక చెక్కంతో ఎలాగో ఆ షార్ట్ తీయాలన్నమాట. ఇవాళ అప్లోడ్. సో బ్రో ఏంటి పరిస్థితి అర్థమైందా నీకు? అర్థమైంది నాకు ఆల్రెడీ. ఇప్పుడు చూసా అంత కష్టంగా ఉందో. మంది ఈజీ కదా, మనం చాలా మంది డెడ్ ఈజీ గైస్. ఎందుకంటే అందరం ఎంతో కొంత యాక్టింగ్ చేస్తాం కాబట్టి ఎలాగోలా కవర్ చేయొచ్చు. బట్ మా పాప ఛానల్లో వీడియో చేయడం చాలా కష్టం. మనం చెప్పింది తను చేసి సార్, తనకు వచ్చిందే చేసిద్ది, తను చేయాలనుకున్నది చేసిద్ది. మనం కావాలంటే తీసుకోవడం, లేకపోతే సైలెంట్గా ఉండడం. ఎవరో అంతే. సో గైస్ నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎడిటింగ్ కూడా చేసా, అప్లోడ్ కూడా చేసా. మా పాప వీడియో అయితే ఇప్పుడు కొంచెం అయిందనమాట 1/4. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా షూట్ మొత్తం కంప్లీట్ చేసుకొని. మా పాప ఛానల్ కూడా వీడియో అప్లోడ్ అయ్యింది. ఓకేనా? ఆ వీడియో కూడా చూడండి. స్వరూప్ బ్రో ఛానల్లో వీడియో వచ్చింది, అది కూడా చూడండి. మీకైతే ఎంటర్టైన్మెంట్ ఫుల్గా అసలు 4 విధాలుగా ఇవ్వాలని ట్రై చేస్తున్నాను నేను. ఎవరో సో గైస్ ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ ఫ్రెష్గా కలుగుతాం. స్టే ట్యూన్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. స్టే ట్యూన్. బాయ్.